అనకాపల్లి జిల్లా సభవరం మండలం వేటజంగాలపాలెం టోల్గేట్ వద్ద జయహో రథసారథి డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సభవరం మండలం బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ ముత్యాల నాయుడు మాట్లాడుతూ డ్రైవర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శోచనీయమన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాసు ఏలేటి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం టోల్గేట్ వద్ద ఇన్ఛార్జ్ ఆర్ ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో మరియు అనంతపురం పూడి అప్పారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున కేంద్ర ప్రభుత్వం ఈ ఒక జీవోని పాస్ చేసింది కాబట్టి దీన్ని అతి త్వరగా క్యాన్సిల్ చేసి మా డ్రైవర్లకి ఉపాధి కల్పిస్తారని మరీ కోరుతున్నాం. అలాగే 10 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే 7 లక్షలు జరిమానా చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున మా డ్రైవర్లందరికీ మీ మీడియా వాళ్ళందరూ సహకరించి ఈ ఒక వీడియోస్ మన కేంద్ర ప్రభుత్వానికి చేరుస్తారని మరీ కోరుతున్నాం. ఇట్లో జైహో రథసారథి కేంద్ర గవర్నమెంట్ చేసినటువంటి జీవో చాలా దుర్భరమైంది. డ్రైవర్లకు ఒక ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రైవర్లకి జీవో ఉపాధి కూడా లేకుండా చేసే పరిస్థితి ఇచ్చింది గవర్నమెంట్ ఆ జీవో ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు కట్టాలో 7 సంవత్సరాలు చేసేది అంటే ఎక్కడండి తెస్తారండి? మరి వాళ్ళ కుటుంబ పోషణలో జరుగుతుందండి. ఇప్పుడు డ్రైవర్ జీవనోపాధి ఆటోమేటిక్ జరుగుతుంటాయి. తెలంగాణకి కూడా గవర్నమెంట్ ఇలాగ చేయడం అనేది చాలా దుర్భర పరిస్థితి. గతంలో కూడా ఖండించున్నాం. కేంద్రంలో కూడా చాలా దుర్మరణ చట్టాలు చేసినప్పుడు కూడా మా గతంలో కూడా చేసినప్పుడు కూడా మేము దాన్ని ఖండించబట్టే దాన్ని రద్దు చేశారు. మళ్ళీ కూడా ఈసారి కూడా డ్రైవర్ల సంక్షేమాన్ని డ్రైవర్లు దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా కేంద్ర గవర్నమెంట్ ని వ్యతిరేకించవలసిన కోరుతున్నాం. డ్రైవర్లు అనేవాడు ఏంటంటే జీవనోపాధి గురించి ఆ నల్లపిల్ల పొందుతారు తప్ప ఏదో స్వయంగా చేయాలని యాక్షన్ చేయాలని చేయరు. రోజు అన్ని జరుగుతుంటాయి. కానీ ఆ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆ జీవోని రద్దు చేయవలసిగా మేము కేంద్ర గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక డ్రైవర్ల ఐక్యమైన